శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం 5వ అధ్యాయంలో ఉన్నామండి. వేప చెట్టు క్రింద ఉన్న పాదుకుల వృత్తాంతం చెప్పుకుందాం అనుకున్నాము. అక్కలకోట మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణాజీ అలీబాగ్కర్ గారు. ఎవరండి? అక్కలకోట మహారాజు గారి భక్తుడు. అతను ఏం చేశాడంటే, బాబా గారు మనం ఎలాగో చిత్రపటాన్ని ఇష్టపడతామో ఆయన కూడా అక్కలకోట మహారాజు గారి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేసుకుని ఆయన్ని ఆరాధించేవారు అనమాట. అయితే షోలాపూర్ జిల్లాలోని అక్కలకోట గ్రామానికి పోయి మహారాజు గారి పాదకులు దర్శించి పూజించవలనని ఆయన కోరిక ఉందటండి. అప్పుడు అతడికి పోక మునిపే ఆయనకి స్వప్న దర్శనం అయిందట. స్వప్నంలో ఇలాగా చెప్పారటండి ఆయన, ఆ మహారాజు గారు. ఏమని? నీవు ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలము, అచ్చటికి పోయి నీవు పూజ అనరింపుము. ఆయనకి స్వప్నంలో కనబడి అక్కలకోట మహారాజు గారు ఏమి చెప్పారంటే, నా నివాస స్థలము షిరిడి, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పారంటండి. ముందు రోజు ఆయన వెళ్ళాలనుకున్నాడు. తెల్లారి ఆ రాత్రి ఆయనకి స్వప్న దర్శనం ఈ విధంగా చెప్పడం జరిగింది. అందుచేత అక్కలకోట పోవాలనను తన నిర్ణయము మార్చుకుని బాయి కృష్ణాజీ షిరిడి చేరింది. ఆయన అక్కలకోట వెళ్ళాలనుకున్నారు మహారాజు గారిని దర్శించుకోవడానికి. కానీ ఈ లోపల స్వప్న దర్శనం అవడంతో ఆయన అది మానుకుని ఆయన షిరిడి వెళ్ళడం జరిగిందండి. షిరిడి వెళ్ళి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందంతో గడిపాను. అప్పుడు షిరిడి వెళ్ళారు. షిరిడి వెళ్ళిన తర్వాత ఒక 6 మాసాలు నుండి ఆయన ఆనందంతో చాలా ఆనందంగా గడిపారటండి. దీని జ్ఞాపకార్థము పాదకులు చేయించి శ్రావణ మాసములో ఉన్న ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠింపచేశాను. ఆయన చూడండి, ఈ 6 నెలలు ఉన్నారు కదా, అప్పుడు ఏం చేశాడంటే ఆయన బాబాను పూజించి ఆ మాసం అంతా అక్కడే గడిపి ఆయన జ్ఞాపకార్థంగా అంటే పాదుకులు చేయించి, అంటే ఆయనకి అక్కలకోట మహారాజు గారు అంటే ఇష్టం కదా, ఆయన పాదుకుల్ని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారటండి. ఎంత ప్రేమో చూడండి. గురుభక్తి అంటే ఇదండి. గురుభక్తి అంటే ఇలా ఉండాలి. శ్రావణ మాసంలో ఒక శుభదినము వేప చెట్టు కింద ప్రతిష్ఠింపజేశాను. ఇది క్రీస్తు శకము 1834 శ్రావణ మాసంలోని, అనగా క్రీస్తు శకం 1912లో జరిగాను. అంటే 1834 నుంచి అనగా క్రీస్తు శకం 1912లో ఇది పూర్తి జరిగింది. దాదా కేల్కర్ ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తంగా జరిపిరి. దీన్ని ఇలా ప్రతిష్ఠించేటప్పుడు పూజా కార్యక్రమాలు మనం చేస్తాం కదండి, అదేవిధంగా దాదా కేల్కర్ గారు ఉపాసనీ బాబా గారు దీన్ని కంప్లీట్ చేశారంటండి. దీక్షితు అను బ్రాహ్మణుడు పాదకుల నిత్య పూజకు నియమింపబడెను. అప్పుడు దీక్షితు గారు అనే ఆయన ఈ పూజా కార్యక్రమాలు చేయాలి కదా. మనము ఇప్పుడు మందిరాలు కట్టేసుకున్నాము, లేకపోతే ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నామండి. ఎట్లంటే ఇప్పుడు మందిర నిర్వహణ చేస్తున్నాము, విగ్రహాలు ప్రతిష్ఠించేస్తున్నారు, అన్నీ చేసేస్తున్నారు. కానీ చేయడానికి వ్యక్తులు ఎవరు ఉండట్లేదు. ఎవరైతే దానిని ప్రతిష్ఠించుకుని పూజించుకోవాలనుకున్నారో వాళ్ళు ఆ సేవలో ఉంటే ఎనలేని ఫలితాన్ని పొందుతారండి. ఎందుకంటే మనము మందిర నిర్వహణ చేసుకున్న తర్వాత ఈ ప్రజల మీద, భక్తుల మీద వేసేసి మనం హాయిగా తిరగాలంటే కాదండి. మనము కూడా దాన్ని కృషి చేస్తే, చప్పగా సాధన చేస్తే ఆ ఫలితాన్ని మీరు ఎలా ఉంటుంది అనేది మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ప్రతి సాయి భక్తులు కూడా ఒక రకంగా, ఎవరైనా మందిర నిర్వాహకులు చాలామంది ఉన్నారు. బాబాగారి మందిర నిర్వహణ చాలా వరకు ఇప్పుడు ఆ మందిర నిర్వహణలో కూడా సరైన పూజా కార్యక్రమాలు లేక స్వాముల మీద ఆధారపడిపోయి వాళ్ళు పట్టించుకోక వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారండి. అది చాలా తప్పు. ఒకవేళ అలాంటి పరిస్థితులు లేని పక్షంలో మన అంతటా మనం కూడా చేసుకునేలాగా ఉండాలి. అది భగవంతునికి చేసేది కాబట్టి మనం అందులోని ఎప్పుడూ నిరహంకారంగా ఉండడమే చాలా మంచి పద్ధతి. సాయిరామ్. అప్పుడు దీక్షితుడు బ్రాహ్మణుడు పాదకుల నిత్య పూజకు నియమింపబడిన. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణ్ మేర్ నాయక్ అప్పగించరి. ఇది పర్యవేక్షించడం అంటే దాన్ని ప్రతినిత్యము ఎలా జరుగుతుంది, ఏమిటి అని చూడడము ఆయన బాధ్యత అంటండి. ఎవరి బాధ్యత? దీనిని
వీటిని పర్యవేక్షించు బాధ్యత సగుణ్మేర్ నాయక్ ఆయనకి అప్పచెప్పారంటండి. ఈ పూజా కార్యక్రమాలు అన్నీ బాగా జరుగుతున్నాయో లేదో చూడు, దీక్షిత్ అనే ఆయన్ని అప్పచెప్పారు, కానీ ఈయన్ని పర్యవేక్షణగా పెట్టడం జరిగిందనమాట. ఈ కథ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఠాణే వాస్తవ్యుడు శ్రీ బివి దేవుగా బాబాకు గొప్ప భక్తుడు. ఠాణే వాస్తవ్యుడు ఆయన ఊరి పేరు ఠాణే. ఆ యొక్క వాస్తవ్యుడు ఆయన ఎవరండి? శ్రీ బివి దేవ్ గారు. బాబా గారికి ప్రియభక్తుడంటండి. వీరు మమల్తాదారుగా పదవి విరమణ చేసరి. ఆయన మమల్తాదారుగా చేసి పదవి విరమణ జరిగింది అంటండి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములన్నీ సగుణ్మేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించిరి. అప్పుడు ఇలా ప్రతిష్ఠించిన తర్వాత మరి అందరికీ తెలియాలి కదండి. తెలియాలంటే ఒక మాసపత్రికలో దాన్ని ప్రచురించడం జరిగిందండి. ఫలానా చోట ఇలాగా షిరిడీలో పాదుకల్ని స్థాపించాము, కాబట్టి మీరందరూ వచ్చి దర్శించుకోవచ్చు అని చెప్పి ఒక పత్రికలో, మాసపత్రికలో వేయడం జరిగిందండి. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కోటారే ఎన్నున్నతడు షిరిడి వచ్చెను. వానితో బాటు అతని కాంపౌండరును మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణాజీ అలీబాక్కర్ గారు కూడా వచ్చారంటండి. జీకే దీక్షిత్ అలీబాక్కర్ గారు అన్నతడును వెంట వచ్చి షిరిడీలో వారు సగుణ్మేర్ నాయక్ జీకే దీక్షిత్కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథముగా షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకులు ఆ వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపవలెనని నిశ్చయించుకున్నది. పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించింది. ఈ సంగతి డాక్టర్ రామారావు కోటారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించదనని బాయి కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడి వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందు ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగా శక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించారి. చూడండి ఎంత ఇదో. బాబాగారు వీళ్ళందరూ కూడా అనుకున్నారు బాబాగారి పాదుకులు కూడా నింబవృక్షం కింద ప్రతిష్ఠించాలి. అలాగే చూడండి, శంకు, చక్రము మొదలైన పద్మము, శంఖము, చక్రము అంటే లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు పాదాలండి అవి. అద్భుతం అండి. ఆయన్ని మనము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఎలాగైతే కొలుచుకుంటున్నామో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడుగా కొలుచుకుంటూ ఆయన్ని జ్ఞాపకార్థంగా పాదుకుల్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కింది శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం హారతిలో, నమస్కారాష్టకంలో. సదా నింబవృక్షస్య మూలాదివాస సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. చూడండి, నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈశ్వర సంభూతుడైన సాయినాథుడి వారికి సదా మేము నమస్కరించుకుంటూ ఈ యొక్క శ్లోకాన్ని కూడా ఇప్పటికీ ఉంటుందండి. అక్కడ మనం దర్శించుకోవచ్చు. గురుపాదకులు అని చెప్పి ప్రతిష్ఠించిన కాడ మన నింబవృక్షం దగ్గర వీటిని మనం దర్శించుకోవచ్చండి. ఉపాసని సలహాలను ఆమోదించి పాదకులు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదకులు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి.
బాబా ఆ పాదుకలను సృష్టించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. వారిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించిరి. బాబా గారు చెప్పారంటండి, ఇవి భగవంతుని పాదములు కాబట్టి మీరు ఫలానా చోట స్థాపించండి అని చెప్పడము, ఆ వేప చెట్టు మూలన ప్రతిష్ఠించడము జరిగిందండి. ఇది ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సెట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపి ఉండెను. అప్పుడు చూడండి, రూపాయి, అణ, అదన, పావల, ఈ 2 పైసలు, 5 పైసలు ఇవన్నీ కూడా విలువైనవి అసలు పైసాల్లో. అలాగే 25 రూపాయలు అంటే 25,000 అయి ఉంటుందండి అప్పుడు ఆ లెక్క ప్రకారం. 25 రూపాయలు అంటే 25,000 అయి ఉంటుంది. ఆ పైకము పాదుక ప్రతిష్టకు ఖర్చు నిమిత్తముగా మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. ఇప్పుడు 100 రూపాయలు నోటు ఏంటండి, 500 నోటు మార్చినా కూడా అర నిమిషం కూడా ఉండట్లేదు. అలాంటిది చూడండి, అప్పట్లో ఆ పాదుకలు ప్రతిష్ఠించడానికి 100 రూపాయలు అయితే అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేశారటండి. 25 రూపాయలు ఆయన ఇచ్చారండి. అప్పుడు 100 రూపాయలు సరిపోయింది కదా. దాంతో ఈ పాదుకల్ని ప్రతిష్ఠించి ఆయన అంటే 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరంలో జీకే దీక్షిత్ ఈ పాదుకలు పూజ చేశారు. తరువాత లక్ష్మణ్ కచేశ్వర జాక్కడే అను బ్రాహ్మణుడు, అంటే నాను మామ పూజారి అంటారండి అని వాడుకగా ఉంది కదా మనకి, ఆ పూజ చేయుచుండేవారు. ఈయన్ని ఏమనేవారంటే నాను మామ అనేవారండి. ఆయన పేరేంటి, లక్ష్మణ్ కచేశ్వర్ జాక్కడే ఆయన పేరు. అయితే ఆయన్ని నాను మామ అని పిలిచేవారటండి. మొదట 5 సంవత్సరాలు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కోటారే దీపము ఖర్చు నిమిత్తము పంపుచుండెను. ఇంకా ఈ పాదుకు ప్రతిష్ఠించిన తర్వాత అంటే మనము అయినా చూడండి, పూజా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఏదో ఖర్చు అవుతుంది. దానికి ఏదో ఒక మరి మనము ఏదో విధంగా భగవంతుడు ఇస్తేనే కదా మనం ఖర్చు పెట్టగలుగుతాము. అదేవిధంగా భగవంతుడు కూడా వాళ్ళకి ప్రేరణ కలిగించడము, వాళ్ళు ఇవ్వడము జరిగింది. 2 రూపాయలు చొప్పు నుంచి డాక్టర్ కోటారే దీపపు ఖర్చు నిమిత్తం 2 రూపాయలు అంటే చూడండి అప్పుడు ఎంత విలువైంది, అది 2,000తో సమానం. మరి 2 రూపాయలు చొప్పున డాక్టర్ కోటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండాను. పాదుకుల చుట్టూ కంచె కూడా పంపాను. ఈ కంచెయు పైకప్పును కోపర్గామ్ స్టేషన్ నుండి షిరిడీకి తెచ్చుట 7-8 ఖర్చు సగుణ్మేర్ నాయకి ఇచ్చినాం. అంటే 7 రూపాయల 8 అనుకుంటండి దీని అర్థం. అయితే ఈ ఖర్చు సగుణ్మేర్ నాయక్ గారు ఇచ్చారటండి. ప్రస్తుతము జాక్కడే పూజ చేయుచున్నాడు. అంటే ఈయన ప్రస్తుతానికి జాక్కడే అనే అతను ఈ పూజా నిర్వహణ చేయుచున్నారు. సగుణుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నారు. సగుణ్మేర్ నాయక్ గారు ఈ దీపమును అది నివేదన చేస్తున్నారు. ఆయన మాత్రం ఖర్చులు ఇస్తున్నారు. మొట్టమొదట బాయి కృష్ణాజీ అక్కల్కోట్ మహారాజు భక్తుడు 1912వ సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోట్ పోవచ్చు మార్గమధ్యమున షిరిడీ యందు దిగాను. బాబా దర్శనం చేసిన తరువాత అక్కల్కోట్ గ్రామమునకు పోవాలనుకున్నాను. బాబా వద్దకేకి అనుమతి నిమ్మనేను. బాబా ఇట్లా నేను అక్కలకోటలోనేమున్నది, ఇక్కడే అక్కడికేలా పోయేదవు, అక్కడుండే మహారాజు ప్రస్తుతము ఇక్కడే ఉన్నారు, వారే నేను. ఇది విని బాయి కృష్ణాజీ అక్కల్కోట్ వెళ్ళుట మానుకునేను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేశాను. యామంట పంతులకి వివరములు తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయటం మాని ఉండరు. ఈ విధముగా మనము తెలుసుకున్నాము. మొహియుద్దీన్ తంబోలీతో కుస్తీ జీవితంలో మార్పు ఆ తర్వాత తెలుసుకుందామంటే 5 అధ్యాయంలోని. మరి అంతవరకు సాయి బిడ్డలకి సాయిరామ్ అండి. సాయిరామ్.